నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ డివి సుధాకర్ రావు గారు, మాస్టర్ జ్యోతిష్యం అధినేత, జ్యోతిష్యం, వాస్తు, హారా హీలింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ప్రతి ఒక్కరికి 7 చక్రాలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరి బాడీలో. సో మనిషికి ఉన్నట్టుగానే చక్రాలు ఇంటికి కూడా 7 చక్రాలు అనేది ఉంటాయా? అది ఎలా అంటారు? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం. మీరు అడిగిన ప్రశ్న, మనిషికి 7 చక్రాలు ఉంటాయి కదండి, అదే విధంగా గృహానికి ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు సమాజంలో మనం చూస్తే చాలా మందికి దోషాల గురించి కొంత అవగాహన ఉంది, 9 గ్రహాల గురించి అవగాహన ఉంది, ముఖ్యంగా శని గ్రహం గురించి బాగా అవగాహన ఉంది. అంటే శని త్రయోదశి వచ్చినా లేకపోతే శనికి సంబంధించిన ఏ విషయం చెప్పినా పరిగెట్టుకుని వెళ్ళి నవగ్రహాలకు పూజలు చేస్తారు. అంటే గ్రహాల పరంగా సమాజంలో ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే ఈ కుజదోషం, కాలసర్ప దోషం గురించి కూడా కొంతమందిలో పితృదోషం, ఓవరాల్ గా దోషాల గురించి కూడా కొంత సమాజంలో అవగాహన ఉంది. కానీ ఎక్కువ మందికి తెలియని అంశం ఏంటంటే 7 చక్రాలు, కుండలిని శక్తికి సంబంధించిన ఈ 7 చక్రాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి మనిషినైనా, ఇంటినైనా, ఒక వస్తువునైనా, ఒక మొక్కనైనా ప్రభావితం చేసేది, వాటిని నడిపించేవి ఆ 7 చక్రాలే. ఇప్పుడు ఇంటికంటే కూడా కొంతమందికి, చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. మొక్క కూడా ఉంటాయా అంటే చాలా మంది అపహాస్యం చేస్తారు. ప్రతి అంశానికి కూడా చక్రాలతోనే సంబంధం ఉంది. ఒక మనిషి పైన ప్రభావం చూపించేవి గ్రహాలు అనుకుంటారు. గ్రహాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి? ఆ గ్రహాలు మనిషిలో ఉన్న చక్రాల ద్వారా ప్రభావితం చేసి రిజల్ట్ ఇస్తాయి. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, కర్మఫలాన్ని బట్టి లేదా మన ప్రయత్న బలాన్ని బట్టి. కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంబంధ బాంధవ్యాలని, పీస్ ఆఫ్ మైండ్ని, అన్నిటినీ కూడా ఆ 7 చక్రాలు శాసిస్తాయి. ఆ 7 చక్రాల కనెక్టివిటీలో 9 గ్రహాలు ఉంటాయి. అలాగే దోషాలు ఉంటాయి. ఇంటి వాస్తు ఉంటుంది. అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ వీక్గా ఉన్న చక్రమే ప్రభావం చూపిస్తాయి. అలాగే గ్రహాలు, ఉదాహరణకి మూలాధార చక్రం అనుకుంటే రవిగ్రహం, రాహుగ్రహం. స్వాదిష్టాన చక్రం అనుకుంటే దిగువ నుంచి మొదలు పెట్టుకుంటే మూలాధారానికి రాహువు, రవి అధినేతలు. స్వాదిష్టానానికి చంద్రుడు అధినేత. మణిపూరకానికి కుజుడు, గురువు అధినేత. అనాహతానికి బుధుడు, విశుద్ధికి శని, ఆజ్ఞకు శుక్రుడు, సహస్రారానికి కేతు. ఇలా ఈ 7 చక్రాలతో సంబంధం, 7 చక్రాలకి 9 గ్రహాలతో సంబంధం ఉంటుంది. అలాగే పంచభూతాలకు కూడా సంబంధం ఉంటుంది. మనలో ఉన్న పంచభూతాలకు కూడా ఈ చక్రాలతో కనెక్టివిటీ ఉంటుంది. ఉదాహరణకి మణిపూర చక్రం అంటే ఫైర్ ఎలిమెంట్, స్వాదిష్టాన చక్రం అంటే వాటర్ ఎలిమెంట్, అనాహతం అంటే ఎయిర్ ఎలిమెంట్. అంటే పంచభూతాలు, 9 గ్రహాలు, దోషాలు, ఇంటి యొక్క వాస్తు, ఇవన్నీ కూడా ఈ 7 చక్రాలపై ప్రభావం చూపించి ఫలితాలను ఇస్తాయి. ఫలితం డైరెక్ట్ గా రాదు, ఈ చక్రాల ప్రభావితం అయినప్పుడే ఫలితం వస్తుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కాబట్టి 7 చక్రాలే శక్తి కేంద్రాలు, ఒక పవర్ఫుల్ యాంటీనాలు. ఇవి కరెక్ట్ గా ఉండాలి. మనిషికైనా, ఇంటికైనా, మొక్కకైనా, వస్తువుకైనా, చివరికి కార్ అవ్వచ్చు, స్కూటర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మనం స్కాన్ చేయడం ద్వారా ఆ 7 చక్రాల స్థితి ఎలా ఉంది. నా స్వానుభవం చెప్తా. ఒక ఇంట్లో గృహస్థరాలకి ఆజ్ఞా చక్రం బాగానే ఉంది, కానీ తలనొప్పి వస్తుంది. ఆజ్ఞా చక్రానికి ఆల్రెడీ పెర్ఫెక్షన్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ చేయడం జరిగింది, ఆజ్ఞ యాక్టివేట్ అయ్యింది. శుక్రగ్రహం బాగానే ఉంది, అయినా ఆమెకి తలనొప్పి తగ్గటం లేదు. అప్పుడు ఆ ఇంటి బ్రహ్మస్థానాన్ని స్కాన్ చేయడం ద్వారా, బ్రహ్మస్థానం అనేది బొడ్డు, ఆ సెంటర్ పాయింట్ ని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇంట్లోనే 7 చక్రాలు, అంటే వాస్తు పురుషుడు నైరుతిలో కూర్చుని ఈశాన్యానికి తల పెట్టుకుని ఉంటాడు. తల ప్రదేశము మనకి సహస్రారం అయితే, కూర్చున్న ప్రదేశము మూలాధారము. ఈ వరుసగా ఇంటి యొక్క పొడవును బట్టి ఆ 7 చక్రాల స్థితి అనేది తెలుస్తుంది. ఆ ఇంటి బ్రహ్మస్థానాన్ని మనం స్కాన్ చేయడం ద్వారా ఆ ఇంట్లో చక్రాల స్థితి ఏంటో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో బరువుల వల్ల ఇంట్లో చక్రాలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే సోఫాలు, టేబుల్లు, బరువైన వస్తువులు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాంగ్ ప్రదేశంలో పడినప్పుడు ఆ ఇంటి చక్రాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఆ చక్రానికి సంబంధించి, ఆ చక్రానికి రిలేటెడ్ గా ఉన్న గ్రహం ఇబ్బంది పడుతుంది. హోరా వచ్చినప్పుడు, ఉదాహరణకి అనాహత చక్రం ఇంట్లో ఎఫెక్ట్ అయింది. ఇంట్లో ఎఫెక్ట్ అవగానే అనాహతానికి అధిపతి అయిన బుధుడు కూడా అక్కడ నార్త్ జోన్ లో ఎఫెక్ట్ అయినప్పుడు చెస్ట్ పెయిన్ రావచ్చు. ఒక్కో సందర్భంలో అందరికీ రావదు, కొంతమంది విషయంలో వస్తుంది. లేదా ఆ హోరా వచ్చినప్పుడు, బుధ హోరా వచ్చినప్పుడు మానసికంగా ఇబ్బంది పడవచ్చు, లేదా చిన్న చిన్న గొడవలు జరగవచ్చు, లేదా చెడు వార్తలు వినొచ్చు,
అంటే ఆ చక్రం ఎఫెక్ట్ అవ్వడం ద్వారా ఆ చక్రం రిలేటెడ్ గ్రహం ఆ హోరా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో హోరాని దాటి కర్మ ఫలితం ఇచ్చే శని హోరాలో కూడా అటువంటి పరిస్థితి రావచ్చు. ఒక్కోసారి రాహుకాలంలో కేతుకాలంలో కూడా ఇబ్బందులు రావచ్చు. కాకపోతే ఎందుకు వస్తుంది అంటే రూట్ కాజ్ ఆ ఇంట్లో అనాహత చక్రం ఎఫెక్ట్ అయింది. దానికి ఎందుకు ఎఫెక్ట్ అయింది? అక్కడ ఏదైనా బరువులు ఉన్నాయా స్కానర్ ద్వారా పరిశీలించి ఆ బరువులను సైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు చక్రాన్ని యాక్టివేట్ జరుగుతుంది. ఒకవేళ బరువుల కారణం కాకుండానే సహజంగానే అనాహత చక్రం ఆ ఇంట్లో ఎఫెక్ట్ అయిందా అంటే దానికి తగిన రెమెడియల్ మెజర్స్ అంటే కొన్ని మెటల్స్ ద్వారా కొన్ని బాటిల్స్ ద్వారా అక్కడ అనాహత చక్రాన్ని ఇంట్లో యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఎనర్జీ పడిపోతే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఆ ఇంట్లో ఉండి లేకపోతే ఆ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులు వచ్చి రావడం వల్ల కానీ ఒక్కోసారి బరువులు జరపడం వల్ల కానీ ఏదైనా మళ్ళీ చక్రం పాడైతే దానికి బ్రహ్మస్థాన హీలింగ్ ద్వారా కూడా ఆ ఇంటి చక్రాలను యాక్టివేట్ చేయొచ్చు. ఇంటి చక్రాలను యాక్టివేట్ చేస్తే ఇంట్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంట్లో జరుగుబాటు బాగుంటుంది. కోఆర్డియల్ రిలేషన్స్ ఉంటాయి. హెల్తీగా ఉంటారు. పీస్ఫుల్గా ఉంటారు. అయితే చక్రాలు అనేవి వాస్తులో ఒక భాగం, కానీ అవి చాలా కీలకం. చాలామంది ఎర్తటెలారికి జియోపతికి మీద దృష్టి పెడతారు, పంచభూతాల మీద దృష్టి పెడతారు, కానీ చక్రాస్ మీద దృష్టి పెట్టరు. చక్రాస్ కూడా చాలా కీలకం. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కుడి చేయితో పాటు ఎడం చేయి బాగుండాలి, కుడి కన్నుతో పాటు ఎడం కన్ను బాగుండాలి. అలాగేంటంటే వాస్తు సంబంధించి 16 జోన్లు బాగుండాలి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు, పంచభూతాలు యాక్టివ్గా ఉండాలి, 9 గ్రహాలు యాక్టివ్గా ఉండాలి, 7 చక్రాలు యాక్టివ్గా ఉండాలి. మనిషికి చూసినట్టే ఇంటికి కూడా చూడాలి. కొన్ని సందర్భాల్లో వెహికల్, కొన్ని సందర్భాల్లో కదా నిజానికి కారుకి స్కూటర్ వెహికల్స్ కూడా చక్రాస్ ఉంటాయి. వెహికల్స్ కి కూడా ఉంటాయి. ఉంటాయి. కొన్ని వెహికల్స్ కంటిన్యూగా యాక్సిడెంట్లు అవుతుంటాయి. అవును. కొన్ని వెహికల్స్ నడిపేవాడు తప్పుగా నడిపినా అవతల వాడు తప్పుకోవడమో లేకపోతే అది జరగాల్సింది జరగకుండా సైడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. నడిపే వ్యక్తి యొక్క కర్మఫలం, ఆ యొక్క వెహికల్లో ఉన్న సామర్థ్యం. ఓకే. కర్మఫలం బాగున్నవాడు నడిపాడు అనుకోండి, వెహికల్ బాగోకపోయినా చక్రాస్ ఎఫెక్ట్ అయిన వెహికల్ అయినా సరే యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ నడిపేవాడి కర్మఫలం బాగోలేనప్పుడు కూడా వెహికల్ యొక్క కండిషన్ బాగున్నప్పుడు కూడా ఎంతో కొంత ప్రమాదం తగలకుండా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెహికల్, వస్తువు, ఇల్లు అనే కాదు, ఈవెన్ మొక్కలకు కూడా 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాల మొక్కకు సంబంధించిన చక్రాల్లో ఏదైనా చక్రంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ మొక్క సరిగ్గా ఫలితం ఇవ్వలేదు, సరిగ్గా పుష్పించకపోవచ్చు, లేదా సరిగ్గా ఫలసాయం ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి మొక్కల విషయంలో అన్ని మనం చేయలేకపోయినా వస్తువు విషయంలో, ఇంటి విషయంలో కానీ ఖచ్చితంగా పరిహారాలు పాటిస్తే మొక్కలు లేకపోతే వస్తువుల విషయంలో మనం దానికి ట్రీట్మెంట్ ఏముండదు. హీలింగ్ ఒకటే ట్రీట్మెంట్, ఫోటో హీలింగ్ ద్వారా చేస్తాం. ఇంటికి వచ్చేసరికి చక్రాలు ఎఫెక్ట్ అయితే చక్రాలని ఎఫెక్ట్ తొలగించి బరువుల విషయంలో ప్రాబ్లం ఉంటే బరువులు తగ్గిస్తాం. లేదో సహజంగానే చక్ర ఇన్ఎఫిషియెంట్గా ఉంటే దానికి రెమెడియల్ మెటీరియల్ ఉంటుంది, అది ఫ్లోర్లో ఇన్స్టాల్ చేస్తాం, తద్వారా చక్రాన్ని యాక్టివేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో బ్రహ్మస్థానం హీలింగ్ ద్వారా ఆ ఇంటికి యొక్క 7 చక్రాలను సంపూర్ణంగా యాక్టివేట్ చేయడం ద్వారా పనులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో చూడండి, కొత్తగా కడతారు, అక్కడ అన్ని అవకాశాలు ఉంటే మంచి కమర్షియల్ ఏరియా, ఎవరైనా కొనాలనుకుంటారు, కానీ అమ్ముడు అవ్వదు. రేటు కూడా ఎక్కువ రేటు ఉండదు. ఎందుకు అమ్ముడు అవ్వడం అంటే అక్కడ ఉండే ఎనర్జీస్, ఆ నిర్మాణంలో ఉండే 7 చక్రాలు ఎఫెక్ట్ అవ్వడం, లేదా అక్కడ ఒక్కోసారి స్పిరిట్ ఉండడం, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మొత్తంగా ఆ సైట్ని స్కాన్ చేసిన తర్వాత ఏదైతే ప్రాబ్లం ఉందో తెలుసుకొని దానికి పరిష్కారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఫ్లాట్ అయినా అమ్ముడవుతుంది, లేకపోతే ఫ్లాట్ అయినా కొనగలుగుతారు. ఇది కట్టేది అమ్మేది దాని విషయానికి వస్తే. నివసించే విషయానికి వస్తే ఖచ్చితంగా ఆ గృహంలో మనిషిలాగే ఇంటికి కూడా లేకపోతే ఆఫీసుకి లేదా షాప్కి 7 చక్రాలు ఉంటాయి. అక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న చక్రాస్లో వాటిని హీలింగ్లో రిమూవ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో రెమెడియల్ మెటీరియల్ వేసి 7 చక్రాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఆ గృహం తను ఇవ్వాల్సిన సత్ఫలితాలు ఇస్తుంది. అంటే గృహానికి ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గృహానికి చేయాలి ఇవన్నీ, మనిషికి చేసుకుంటే సరిపోదా అంటే సరిపోదు. మనిషికి 7 యాక్టివ్గా ఉండాలి, ఇల్లుకి యాక్టివ్గా ఉండాలి. ఎలాగంటే డ్రైవర్ కండిషన్గా ఉన్న వెహికల్ కండిషన్లో లేకపోతే ఆ కారు లేదా వెహికల్ ముందుకు వెళ్ళినట్టుగానే ఇంట్లో గృహస్థుడు ఆరోగ్యంగా జ్యోతిష్యపరంగా లేదా చక్రపరంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా గృహం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గృహంలో ఆ గృహస్థుడు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాడు. కాబట్టి చక్రాస్ పరంగా గృహానికి కూడా ఉంటాయి. దానికి తగిన ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి. హీలింగ్ కానీ లేకపోతే రెమెడియల్ మెటీరియల్ ద్వారా కానీ ఇంటి చక్రాలను యాక్టివేట్ చేయవచ్చు. శుభం. థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదా, చాలా మంచి విషయాన్ని అయితే మనకి చెప్పారు. మనిషికి ఎలా అయితే 7 చక్రాలు ఉంటాయో మన
నివసించే గృహానికి కూడా 7 చక్రాలు ఉంటాయి. అందులో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా పరిహారాల ద్వారా మనము వాటికి పరిష్కారం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే, మీ సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.